చంద్రబాబు గారు ఆడలేక మద్దిలపైన పడినట్లు తన పరిపాలనలోని లోపాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారులపైన ఆయన కోపం చూపిస్తున్నాడు. సోషల్ మీడియా పైన ఆయన కోపం చూపిస్తున్నాడు. విజయవాడలో జలదిగ్బంధం కావడానికి పూర్తిగా చంద్రబాబు నాయుడే కారణం. తన ఇంటిని కాపాడుకోవడానికి వాతావరణ శాఖ గత నెల 28వ తేదీ భారీ వర్షాలు వస్తాయని హెచ్చరికలు చేసినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా కృష్ణానదికి వరద చేరకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులను ఖాళీ చేసి ఆ వరద నీరును ఎప్పటికప్పుడు సముద్రంలోకి పంపించేసి ఉంటే భారీ వర్షాలు పడినప్పటికీ అంత వరద వచ్చేది కాదు, లోతట్టు ప్రాంతాలు మునిగేటివి కాదు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తు జాగ్రత్తలతో సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. వరద వచ్చి ముప్పు వచ్చినా కానీ వరద బాధితులను ఆదుకోలేక ఆ ముందున్న ప్రాంతాలనే పర్యవేక్షిస్తున్నాడు.